మనం చేసుకునే కంటే మన వాళ్ళు మన కోసం ప్రేమగా చేసిస్తే అది విషమైన ఎంతో తీయగా ఉంటుంది కదా. అలాగే మా తమ్ముడు మేము ఊరెళ్ళాము అని చెప్పేసి మా కోసం అయితే అరిసెలు అయితే చేశాడు. వాడు అన్నిట్లో పర్ఫెక్ట్, వంటలో చాలా బాగా చేస్తాడనమాట. చెప్తుంటే ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు, వాడి కోసం నేను చెప్తున్నానని. మా కోసం అది కూడా నైట్ 8 అయ్యింది. 8కి పైన మేడ పైన పొయ్యి, ఆల్రెడీ వాళ్ళకి పొయ్యి ఉంది, ఆ పొయ్యి కర్రల పొయ్యి మీద అరిసెలు వేస్తున్నాడు అనమాట. చూడండి, వాడే అన్నీ, నేనైతే ఓన్లీ ఇలా చేసిస్తున్నాను. నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ సీను మీతో షేర్ చేసుకుందామని నేను స్టార్ట్ చేయొద్దు అనుకున్నాను, తర్వాత అయితే స్టార్ట్ చేశాను. ఎంత బాగా అనిపించిందో, మీకోసం కూడా ఇలా ఎవరైనా ఇలా చేసిస్తే మీకు కూడా ఎంత బాగా నచ్చుతుందో కదా. ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా, ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా మీ అమూల్యమైన కామెంట్ని నా వీడియోకి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగో వీడున్నాడే, వీడు మా తమ్ముడు. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించే ఉంటాను. ఆడి కొడుకు వీడు నా మేనల్లుడు. వీడు అల్లరి అంతా ఇంత కాదండి. వెళ్ళాక నాకైతే 30 days ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇది నేను వెళ్ళిన ఫస్ట్ రోజు చేసిన వీడియో. అంటే వీడియో పెట్టడానికి టైం లేదు, తర్వాత అక్కడ అప్లోడ్ చేయడానికి కూడా టైం, అది వైఫై లేదనమాట. మేము అరిసెలు చేస్తున్నామని చెప్పేసి ఆడు కూడా చక్కది ఏదో పీట తీసుకొని కొంచెం అరిసెపిండి తీసుకొని వాడు కూడా అరిసెలు చేస్తాడంట. గోల, వాడితో ఏది చేసినా నేను అది చెయ్యాలి అనేస్తాడు. ఎంత క్యూట్గా చెప్తాడో నేను కూడా చెయ్యాలి అని. వాడిది ఒక చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, మధ్యలో వస్తుంది ఆ క్లిప్, అక్కడ పెడితేనే మీకు బాగుంటుంది. ఈ సమ్మర్లోని అరిసెలు అయితే మేము వస్తున్నామని చెప్పేసి వాడే ఇంట్లో, మా తమ్ముడు ఇంట్లో వాడికి వచ్చు అరిసెపిండి వాడే తయారు చేశాడు. బియ్యం అదే చేస్తారు కదా, అరిసెపిండి వాడే తయారు చేసి మేము వస్తున్నామని ఉంచాడు. మేము వచ్చేలోపు వేద్దాము అనుకున్నాడు, కానీ వాడు కొంచెం చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాడు ఇంట్లో. దానివల్ల అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నాడు. ఆ ఫంక్షన్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. మీరు ఎక్కడ నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని ఈ భాష ఏంటో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. వస్తే బోలం కదరే బేలను నెహిమా బేలను. అక్కడ కింద ఒక ఫంక్షన్ జరుగుతుంది. వాళ్ళు టపాసులు పైకి ఆకాశంలో పేలుతాయి కదా, ఆ టపాసులను చూసి భయపడిపోయి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అనమాట. టప్ అనింది బాబా, టఫ్ అనిందని. మా వాళ్ళు ముస్లిమ్స్ కదా, బాబా అని పిలుస్తారు. అయితే వాడికి కూడా చపాతి చేసే కర్ర కావాలంటే ఆడ అలా అట్టులాగా చేస్తాడంట. ఎంత ముదురో, ఎంత బాగా మాట్లాడతాడో, ఎంత అసలు చాలా తక్కువగా ఏడుస్తాడనమాట. వాడితో మేము ఎంత ఎంజాయ్ చేసామో, అసలు ఎంత మిస్ ఉన్నామో ఊరు వచ్చాక, చాలా మిస్ అయిపోతున్నాం. 2 years తర్వాత వెళ్ళాను. వాడు పుట్టినప్పుడు చూశానండి. తర్వాత ఇదే వల్లి వాడు చూడడం. మా ఫంక్షన్కి వచ్చాడు, మా అమ్మాయి ఫంక్షన్కి, కానీ చిన్న వయసు 6 నెలలు అనమాట. అప్పుడు అంత గుర్తుండదు కదా. తర్వాత 2 years తర్వాత అయితే నేను ఊరు వెళ్ళాను. నన్ను గుర్తు పెడతాడో లేదో, వస్తాడో లేదో అనుకున్నాను, కానీ బాగానే అలవాటు అయ్యాడు. పల్లెటూరులో అందరూ దగ్గరగా తీసుకుంటారు కదా. ఇక్కడే పట్టణంలో అయితే ఏంటంటే ఇళ్ళల్లోనే ఉండడం, పేరెంట్స్కి అలవాటు అయిపోవడం వల్ల పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళరు. కానీ పల్లెటూరులో అందరి దగ్గరికి అటాచ్ అయిపోతారు పిల్లలు. అందుకని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారు, బాగా ఆడుకుంటారు కూడా. నా మేనల్లుడు కూడా అంతే, అంత బాగా ఆడతాడో, అందరితో అంత సరదాగా ఉంటాడనమాట. మేమైతే ఆ నైట్లో 8కి అయితే స్టార్ట్ చేసామండి అరిసెలు చేయడం. వాడే ఈ అరిసెపిండి అయితే మొత్తం తయారు చేసుకున్నాడు. ఎంత బాగా చేస్తాడో. 8కి అయితే స్టార్ట్ చేసాము. కరెక్ట్ గంటలో అయిపోయింది. కర్రలు పోయి కొంచెం వెలిగితే కొంచెం ఇబ్బంది పెట్టింది, తర్వాత బాగానే ఇదయిందనమాట. గబ్బ అయితే మేము ఫస్ట్ అయితే అరిసెలకు నేను కన్నం పెట్టడం మర్చిపోయాను. తర్వాత కన్నం పెట్టి ఏదో గబగబా కానించేసాము అనమాట. మేము ఇలాగా చేస్తుంటే ఆడంతా పాడు చేసేసి ఇంకొకటి కావాలని గోల. చెప్తే వింటున్నాడు, పేచి పెట్టట్లేదు. ఉన్న దాంట్లోనే ఆడుకున్నాడు పాపం పిల్లగాడు. మా తమ్ముడు అని చెప్పడం కాదు కానీ అండి, ప్రతి ఒక్కటి అండి ఇంట్లో వంటలన్నీ వచ్చు. మా నాన్నగారు వంటలు చేయడానికి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు హెల్ప్ చేసేవాడు అనమాట. కటింగ్ దగ్గర నుంచి వంట, బిర్యానీ, కూర అన్నీ ఎవ్రీథింగ్ చేస్తాడండి. అయితే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటి చేతితో చికెన్ బిర్యానీ చేయించుకొని ఎప్పుడైనా
తిన్నాం మేము, మాకు తెలుసు. కానీ చేయిస్తాను ఊరు వచ్చినప్పుడు, మీకు కూడా వీడియో తీస్తాను. ఎంత బాగా చేస్తాడు వంటలన్నీ, చాలా బాగా చేస్తాడు. అరిసెపిండి కూడా వాడే, అన్నీ ఇదేనే కాదు ప్రతిదీ వాడే ఇంట్లో ఎవ్రీథింగ్ చేస్తాడు. దోశల దగ్గర నుంచి, పొంగనాల దగ్గర నుంచి, పిండి ఎలా ఆడాలి, ఎలా తీసేయాలి, పెళ్ళిళ్ళకి కూడా వంట చేయడానికి వెళ్తాడండి. అంత బాగా చేస్తాడనమాట. వాడున్నాడు అనుకోండి మాకు బద్ధకం వచ్చేస్తుంది. తమ్ముడు చేస్తాడులే అన్నట్టుగా మేమైతే ధీమాగా ఉంటాము ఇంటికి వెళ్ళామంటేనా. ఇప్పుడు ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు. కానీ అరిసెలు కదా అక్క, నువ్వు వేయలేవు కర్రల పొయ్యి మీద, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి వాడే దగ్గరుండి కూర్చొని పొయ్యి అంతా వాడే వెలిగించుకొని, నేను ఓన్లీ ఒత్తాను ఇలాగా, వాడే తీసుకోవడం పెట్టుకోవడం అన్నీ వాడే చేశాడు. చాలా మంచి కుర్రోడు అండి బాబు. అని మా ఓడని చెప్పడం ఏం కాదు, కానీ నాకైతే మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. చనిపోయిన మా పెద్ద తమ్ముడు కంటే నాకు చిన్నోడు అంటేనే ఇష్టం. కానీ చనిపోయాడంటే వాడు కూడా నాకు తమ్ముడే, కాకపోతే కొంచెం చిన్నోడంటే ఇష్టం అన్నమాట నాకు. చిన్నప్పుడు వాడిని ఎత్తుకొని, చిన్న పిల్లోడు అనమాట, మా అమ్మ పనికి వెళ్తే వాడిని ఎత్తుకొని దించే వాళ్ళమే కాదు, కొట్టుకునే వాళ్ళం. మా తమ్ముడిని నేను ఎత్తుకుంటానని అంత ప్రేమగా చూసుకున్నాము. వాడు అంతే ఇప్పుడు మమ్మల్ని అలాగే అంతకంటే ఏం కావాలండి. పుట్టింట్లో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటే చాలండి. అంతకు మించిన గొప్ప సంతోషం ఇంకేమి ఉండదు. ఆస్తిపాస్తి ఇవ్వనక్కర్లేదండి. పుట్టింటి నుంచి ప్రేమగా వస్తే 10 రోజులు ఆ ప్రేమగా ముద్ద పెట్టి, ప్రేమగా మాట్లాడి పంపిస్తే చాలండి. ఆడపిల్లకి ఇంకేమీ అవసరం లేదు. అది జీవితాంతం గుర్తుండిపోద్ది. భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. నాకు పుట్టింటోళ్ళు లేరి అని బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట. నాకైతే ఆ ధీమా ఉందండి, నన్ను నా తమ్ముడు బాగా చూసుకుంటాడు అని. నేను ఎప్పుడూ అనుకుంటాను, నా పుట్టింటి నుంచి నాకు ఏమీ వద్దు, కానీ నేను వెళ్ళినప్పుడు పలకరిస్తే చాలు, నన్ను ఆ 10 రోజులు చక్కగా చూసుకుంటే చాలని ఎప్పుడు దేవుడిగా నేను అదే దండం పెట్టుకుంటాను. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మేము బాగుంటాం, మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు అన్నట్టుగా నేను ఆలోచించుకుంటాను ఎప్పుడైనా సరే. మా తమ్ముడు కష్టపడతాడు, మంచిగా తింటాడు, మంచిగా అందరినీ చూసుకుంటాడు. ఇప్పుడు అరిసెల విషయానికి వస్తే, వాడే పిండి చేశాడని చెప్పాను కదా, వాడే తీస్తున్నారు చూడండి. ఎంత ఈజీగా చేస్తాడంటే నాకైతే అలా చేతనవ్వనదండి బాబు. స్లోగా చేసుకుంటాను నేనైతేని. వాళ్ళకి కర్రలు పోయి అలవాటు, నాకు అలవాటే, రొట్టె చేస్తాను, అన్నీ అలవాటే. కానీ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. రాత్రిలో అయితే గాలి కూడా ఎక్కువగా ఉంది, అలాగే చేసుకున్నాము. నాకు ఇష్టం అలా కర్రల పొయ్యి మీద చేసుకొని తినడం అంటేనే. ఇక్కడంటే నాకు తప్పదు, ఎప్పుడు ఇలాగే గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి ఈసారి తమ్ముడే అన్నాడు, అక్క పైకి వెళ్ళి చేసుకుందామని. సరే పద అయితే నేను వస్తానని చెప్పేసి, అలసిపోయినా ఆ రోజే వచ్చామని అలసిపోయినా మేమేమి అనుకోకుండా పైకి వెళ్ళి చక్కగా అందరం వేసుకొని తినేసాము. మేము ఇలా అరిసెలు చేసుకుంటున్నప్పుడే కింద పెళ్ళి కాదు, స్వామిది ఏదో ఊరేగింపు వస్తుందన్నమాట. ఎంత బాగా అనిపించిందో, డ్యాన్స్లు అయితే ఇరగదీశారు. ఆ క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడికైతే అరిసెలు అయితే అయిపోయాయి, కౌంట్ చేసేసి అయితే క్యాన్లో వేసేస్తున్నాడు. చూసారు కదా, గోవింద స్వామి రథం ఊరేగింపు సంథింగ్ ఏదో అనమాట, నాకు తెలీదు. అప్పుడైతే డ్యాన్స్లు వేస్తున్నారనమాట. అదే ఇప్పుడు కోలాటం ఆడతారు కదా, ఆ కోలాటం అనమాట. చాలాసేపు జరిగిందండి. అంతసేపు అంటే అక్కడ నేను కాపీరైట్స్ వస్తాయండి, సాంగ్ నేను పెట్టట్లేదు. ఎంతసేపు జరిగిందంటే చాలాసేపు జరిగింది. అందుకనే స్పీడ్ మోషన్లో పెట్టి అక్కడ యాడ్ చేశాను చూడండి. ఎంత బాగా ఆడుతున్నారో వాళ్ళు. మనం పల్లెటూర్లలో అండి, ప్రతి ఏరియాలో కనీసం అంటే మన ఇక్కడ ఆగరు కానీ డ్యాన్స్ వేయరు. కానీ మా పల్లెటూరు, మా ఊర్లో అయితే ప్రతి ఒక్క సందు తిరుగుతారండి. ఇలాగ కాసేపు ఆ సందులో కనీసం అంటే గంట సేపు ఆడతారు. ఇదనే కాదండి, పెళ్ళికి కూడా అంతే. ఏ ఫంక్షన్ అయినా ఇదే కాదు, ఏ ఫంక్షన్ అయినా చాలాసేపు ఆడతారు మన ఊర్లో. అసలు అక్కడ ఆడరు, కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. అదైతే చూసారు కదా, ఊళ్ళో జనాలు అందరూ వచ్చి గుమ్మిగూడి ఎలా చూస్తున్నారో, అదో సరదా అనమాట. నేను వెళ్ళాక 4-5 పెళ్ళిళ్ళు జరిగాయి ఇలాగే అండి. రాత్రి 3ంటికి మా సందులోకి వచ్చేదనమాట. ఎంతసేపు డ్యాన్స్ వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు. అది ఒక ఎంజాయ్ అనమాట. ఎంత బాగా తిరిగేవాళ్ళు అందరూ. బాగా అనిపిస్తుంది కదా ఇలాగా చేసినప్పుడు. మీ ఊర్లో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటే ఎంతసేపు ఉంటారో, ఎంతసేపు డ్యాన్స్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. మా తమ్ముడు మా కోసం చేసిన అరిసెలు మీకు ఎలా అనిపించాయి? వాడి గురించి నేను చెప్పింది తప్పైనా ఒప్పైనా వాడు నా తమ్ముడే కాబట్టి ఓర్చుకుంటాడు. నేను ఏమైనా తప్పు మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా మీరు కామెంట్ చేయండి. మా తమ్ముడు మా కోసం అరిసెలు చేశాడు అన్నాను కదా, దానికి ఒక్క కామెంట్ హార్ట్ సింబల్ అయితే ఇవ్వండి. అక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట.
ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయాక మేము కూడా అరిసెలు క్యాన్లో సర్దుకొని కిందికైతే వెళ్ళిపోయాము. చూసారు కదా, మేము వద్దు అన్నప్పుడు మంట చూసారా ఎలా వస్తుందో. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలన్నా కామెంట్ చేయండి. కామెడీ అయినా వంట అయినా ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏదైనా ఈ వీడియో అనే కాదు, ఏదైనా యూజ్ఫుల్ వీడియో అంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. సమ్మర్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా స్కార్ఫ్ కట్టుకొని బయటికి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడి వరకు చూశారు కదా, నేను ఎందుకనే మధ్యలో యాడ్ చేశాను మాటలు. ఎక్కడి వరకు చూశారు కాబట్టి లైక్ చేయకుండా మటుకు వెళ్ళకండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.